పూట రోడ్డుపై వెళ్లడం ప్రయాణికులకు ఎప్పుడు కూడా ఒక చేదు అనుభవమే. కానీ ఇప్పుడు ఆ రోడ్డుపై ప్రతి వారాంతంలోనూ ట్రాఫిక్ జామ్లు కామన్ గా మారిపోయాయి. స్లోగా సాగుతున్న పలు నిర్మాణ పనులు ప్రయాణికులకు ఒక రకంగా నరకాన్నే చూపిస్తున్నాయని చెప్పాలి. ఇక పొరపాటున ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందా వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు ఇంకా పెరిగిపోతాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై వీకెండ్ జర్నీ ఇబ్బందులపై TV9 స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 4 లైన్లుగా మారి దశాబ్దం గడిచినా ట్రాఫిక్ కష్టాలకు మాత్రం చెక్ పడడం లేదు. ఈ హైవేపై ప్రయాణించాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. ఈ హైవేపై నిత్యం 50,000 వాహనాలకు పైగా రాకపోకలు సాగుతున్నాయి. ముఖ్యంగా సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. పండగ రోజులు, వీకెండ్ సమయాల్లో రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ కష్టాలతో ఈ హైవేపై ప్రయాణం అంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. చౌటుప్పల్, చిట్యాల, సూర్యాపేట, కోదాడ వంటి ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్, నిర్మాణ పనులు, మితిమీరిన వాహనాల రద్దీ వల్ల ప్రయాణ సమయం ఎక్కువగా పడుతుంది. 17 బ్లాక్ స్పాట్లను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి వద్ద జరిగేటటువంటి ప్రమాదాలను గుర్తించి కోరగా పనులు చేపట్టినప్పటికీ ఆ పనులు నత్తనడకని నడుస్తూ ఉన్నాయి. చేపట్టినటువంటి కాంట్రాక్టరు సరైన రీతిలో పనులు చేపట్టకపోవడం వల్ల మరింత ప్రయాణికులకు ఇబ్బందిగా ఈ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీకెండ్ లో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు ఉదయం పూట పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్పల్లి, నకిరేకల్, నల్గొండ తదితర ప్రాంతాల్లో ఉద్యోగ ఇతర అవసరాల కోసం నిత్యం వెళ్లేవారు, శివార్లలోనే కళాశాలల విద్యార్థులు సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతుంటారు. మిగతా సమయాలతో పోలిస్తే సాయంత్రం 5 గంటల తర్వాత రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ హైవేపై వీకెండ్ లో ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. ముఖ్యంగా నార్కెట్పల్లి, చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్ నిర్మాణ పనులతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. రోడ్లు ఇరుకుగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా పెదకాపర్తి, చిట్యాల దగ్గర సమస్య తరచూ వస్తుంది. బంపర్ టు బంపర్ ఆనుకొని వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కారు తీసుకుంటున్నాం, రోడ్ ట్యాక్సీలు ఏంటి అన్ని గవర్నమెంట్ కి సంబంధించి అన్ని కూడా కడుతున్నాం. కానీ సరైన ఫెసిలిటీస్ ఉండలేదు. హైవేలో వెళ్తుంటే ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో అన్నది ఇబ్బందిగా ఉంది. సరైన సిబ్బంది లేక ఈ అధికారులు కొద్ది కేర్ తీసుకుని చేసుకుంటే టోల్ గేట్ వాళ్ళకి సరైన యాక్షన్ ఇస్తే బాగుంటుందని మా అనుమానం. రోడ్డు పనులు పూర్తి సంవత్సరం అవుతుంది స్టార్ట్ చేసి, ఇంతవరకు పూర్తి కావడం లేదు. కాకపోవడం వల్ల మేము రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. బైకులు క్రాస్ కానీ ఒక మినిమం ఒక 10-15 నిమిషాలు పడుతుంది బండి అవుతావాలంటే. చాలా ఇబ్బంది ఉంది. తొందరలో ఈ రోడ్ పూర్తి చేసి జనాలకు రిలీఫ్ ఇవ్వాలని కోరుతున్నాం. ఈ రోడ్డు ఓపెన్ అయిన నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 10 మంది దాకా ప్రమాదంలో చనిపోయారు. అయినా కానీ ఇది 3 పూలు 6 కాయలు ఉన్నట్టే ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తారు. ఎన్నిసార్లు మెమోరాండం అందించినా కానీ ఇక్కడ అధికారులు పట్టించుకోలేరు. వీకెండ్ లో హైవేపై ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్న మాట వాస్తవమేనంటున్నారు పోలీసులు. ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ల నివారణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా మనకి వీకెండ్స్ లో పండగలు వరుసగా సెలవు దినాలు వచ్చినప్పుడు మనకి ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం అడ్వాన్స్గా రావటం లేదా ఆల్టర్నేట్ రూట్ చూసుకోవటం కానీ, ట్రాఫిక్ స్లోగా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా డ్రైవింగ్ చేస్తే బాగుంటుంది అనేది మా పోలీస్ తరఫున, నల్గొండ జిల్లా పోలీస్ తరఫున చేస్తున్నాం. గతంలో పండగ సమయంలోనే ట్రాఫిక్ రద్దీలు కనిపించే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి వీకెండ్ ఇలాంటి సీన్లు కనిపించడం వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. బ్లాక్ స్పాట్ నిర్మాణ పనులు వేగవంతం చేస్తేనే ఈ కష్టాలకు చెక్ పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం హైవే మీద మాత్రమే ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా టోల్ ప్లాజాల వద్ద కూడా ప్రమాదాలు జరుగుతుండడంతో వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. తమతో ముక్కుపిండి టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి నిర్వాహకులు తమ భద్రతకు సంబంధించి కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో రేవణ్, TV9, పంతంగి టోల్ ప్లాజా.